ఫ్రెండ్స్ నేను పైథాన్ నోట్స్ మీకు చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు రాసి మీకు ఇస్తున్నాను. సో, చాలా ఈజీ వేలో ఉంటుంది. మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసి అందులో నుంచి రాసుకోవడం మీకు చాలా టైం పడుతుంది కాబట్టి మీకు ఇలా ఇస్తున్నాను. సో, ఇది వచ్చేసి యూనిట్ 1. సో, ఇందులో డెఫినేషన్స్ రాశాను. ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. సింపుల్ ఇఫ్కి సింటాక్స్ ఎగ్జాంపుల్ ఇది. ఇఫ్ ఎల్స్కి సింటాక్స్ ఎగ్జాంపుల్, అండ్ నెస్టెడ్ ఇఫ్కి సింటాక్స్ వచ్చేసి ఎగ్జాంపుల్, అండ్ ఇఫ్ ఎల్స్కి సింటాక్స్ ఇది ఎగ్జాంపుల్, అండ్ ఇటరేటివ్ కంట్ స్టేట్మెంట్స్ అని అంటారు, లేకపోతే లూప్స్ అని కూడా అనొచ్చు. సో రెండిట్లలో ఏ విధంగా వచ్చినా మీరు ఎగ్జామ్లో ఇవి రాయాలి. వైల్ లూప్, ఫర్ లూప్. ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని రావచ్చు, లేకపోతే లూప్స్ అని రావచ్చు. సో వైల్ లూప్, ఫర్ లూప్. వైల్ లూప్కి సింటాక్స్ ఇది ఎగ్జాంపుల్ ఇది, అండ్ ఫర్ లూప్కి సో ఇది మీకు ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. సీక్వెన్స్ కెన్ బి ఆఫ్ 4 types యాజ్ మెన్షన్డ్ ఇన్ ద బాక్స్లో. సీక్వెన్స్ అనేది లిస్ట్ టుపుల్, డిక్షనరీ, రేంజ్. సో ఇందులో వచ్చేసి మీకు సెట్ కూడా ఉంటుంది. సో లిస్ట్, టుపుల్, డిక్షనరీ. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ సెట్ కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఏంటంటే నా మీనింగ్ ఏంటంటే సెట్, ఇది సెట్. ఓకే, లిస్ట్, టుపుల్, డిక్షనరీ, సెట్, ఇలా 4 types ఉంటాయి. సో వీటిని మనము డిఎస్సి డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్లో బాగా వాడతాం వీటిని. సో డేటా స్ట్రక్చర్స్ ఆఫ్ పైథాన్ అంటే మీరు ఇవి రాయొచ్చు. మీరు ఎగ్జాంపుల్లో మోస్ట్లీ 2 marks క్వశ్చన్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఆర్ ద డేటా స్ట్రక్చర్స్ ఆఫ్ పైథాన్ అని అంటే లిస్ట్, టుపుల్, డిక్షనరీ, సెట్ అని 4 రాసేయచ్చు. అండ్ ఇక్కడ మీకు జస్ట్ ఇలా ఉంటుందని చెప్పేసి చెప్పాను. సో ఇక్కడ ఈ సీక్వెన్స్లో మీరు ఇక్కడ లిస్ట్ అయినా ఇవ్వచ్చు, ఫ్రై ఇన్ లిస్ట్, ఫ్రై ఇన్ ఒక టుపుల్ ఇవ్వచ్చు, ఫ్రై ఇన్ ఒక డిక్షనరీ ఇవ్వచ్చు, అట్లా. సో అలా మెన్షన్ చేశాను అన్నట్టు. సో ఫ్రై ఇన్ యాక్చువల్గా మనం ఫర్ లూప్ ఎలా వాడతామంటే ఫ్రై ఇన్ రేంజ్ అని చెప్పేసి ఆ రేంజ్ ఆఫ్ అని పెట్టేసి ఒక స్టార్ట్ నెంబర్, ఒక ఎండ్ నెంబరు, ఆ స్టెప్ సైజ్ అలా ఇస్తాం అన్నట్టు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లూప్ రన్ కావాలి. సపోజ్ 0 నుంచి 10 వరకు, 0 నుంచి 10 వరకు లూప్ రన్ కావాలి. అయితే 0 నుంచి 9 వరకు, 0 నుంచి 9 వరకు అంటే 10 times రన్ అవుతుంది. 0th లూప్, ఫస్ట్ లూప్, సెకండ్ లూప్, అలా 10 times రన్ అవుతుంది 9 వరకు అంటే. అండ్ స్టెప్ సైజ్ 1 అంటే 0 తర్వాత 1, 1 తర్వాత 2, 2 తర్వాత అలా స్టెప్ సైజ్ 2 పెట్టామనుకో, 0 తర్వాత 2 తర్వాత 4 తర్వాత 6 అలా తీసుకుంటుంది. సో అప్పుడు లూప్ ఏమవుతుంది, సో 0 to 9 అని పెట్టేసాం అనుకో, ఇక్కడ 0, ఇక్కడ 9 పెట్టేసి ఇక్కడ 2 పెట్టామనుకో, ఇప్పుడు ఏమవుతుంది, స్టెప్ అనేది 10 times రన్ అవ్వదు, 5 times రన్ అవుతుంది, ఇంకా స్టెప్ సైజ్ 2 ఉంది కాబట్టి. ఓకే, సో ఫర్ లూప్కి సింటాక్స్ ఇక్కడ ఇచ్చాను, అండ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 చాలా చిన్నగా ఉంటుంది. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అని పెట్టేసి ప్రింట్ ఆఫ్ ఐ అంటే మనకు ఇలా ప్రింట్ అవుతుంది. 0 1 2 3 4, ఇక్కడ 5 అని పెడితే మనకు 4 వరకే వస్తుంది. సో ఫర్ లూప్లో అలా ఉంటుంది అనమాట. ఫర్ లూప్లో మనకి ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అంటే 0 నుంచి 4 వరకు రన్ అవుతుంది. 5 అనేది ఇంక్లూడ్ కాదు. ఓకేనా. సో ఇక్కడ 0 1 2 3 4 అని ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావడం కోసం ఇచ్చాను. ఇక్కడ స్టార్ట్ వాల్యూ వచ్చేసి 0 ఉంటుంది బై డిఫాల్ట్. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అంటే బై డిఫాల్ట్గా అది స్టార్ట్ వాల్యూ 0 తీసుకుంటుంది. ఇక్కడ నేను చెప్పాను కదా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అలా ఉంటుందని చెప్పేసి అన్నాను కదా. సో ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనం ఏంటంటే డిఫాల్ట్గా సపోజ్ మనము 5 ఇచ్చామనుకో, ఏమవుతుంది, స్టార్ట్ వాల్యూ బై డిఫాల్ట్ 0 తీసుకుంటుంది. డిఫాల్ట్ స్టార్ట్ వాల్యూ 0 తీసుకుంటుంది. స్టెప్ సైజ్ డిఫాల్ట్గా 1 తీసుకుంటుంది. స్టాప్ వాల్యూ మనం ఎన్ని ఇచ్చాం కాబట్టి ఎన్ని 5 ఇచ్చాం కాబట్టి 5 తీసుకుంటుంది. అలా కాకుండా ఇక్కడ మనం రేంజ్ ఏమనుకున్నాము, స్టార్ట్, స్టాప్, స్టెప్ సైజ్ అనుకున్నాం. స్టార్ట్, స్టాప్, స్టెప్ సైజ్ అంటే సో ఇక్కడ ఏం చేస్తుంది, అది స్టార్ట్ అనేది సపోజ్ మనము
1 ఇచ్చామనుకో అండ్ స్టాప్ వాల్యూ 5 ఇచ్చాము, స్టెప్ సైజ్ కూడా 1 ఇచ్చాము. సో 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ కాదు. అప్పుడు మనం 1 ఇవ్వకపోతే ఇక్కడ ఏమవుతుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం 1 ఇచ్చాం కాబట్టి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ స్టాప్ వాల్యూ 5 అంటే 5 అంటే 4 దగ్గర అయిపోతుంది. 1 దగ్గర స్టార్ట్ అయ్యి 4 దగ్గర అయిపోతుంది. స్టెప్ వాల్యూ 1. ఓకేనా. సో అలా కాకుండా ఇక్కడ మనము సపోజ్ అలా కాకుండా ఇక్కడ మనము స్టార్ట్ వాల్యూ సపోజ్ 0 ఇచ్చాం. ఆల్రెడీ 0తోనే స్టార్ట్ అవుతుంది, మనం 0 ఇచ్చాము. స్టెప్ వాల్యూ సపోజ్ 10 ఇచ్చాము, స్టాప్ వాల్యూ 10 ఇచ్చాము, స్టెప్ వాల్యూ 2 ఇచ్చాము. ఓకేనా. ఇది స్టార్ట్ వాల్యూ, ఇది స్టాప్ వాల్యూ, ఇది స్టెప్ వాల్యూ. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ 0తో లూప్ రన్ అవుతుంది, తర్వాత 1 ఇడిచిపెట్టి సెకండ్ 2 రన్ అవుతుంది, 2 వస్తుంది. అంటే ఫస్ట్ 0 అనేది ఐకి సబ్స్టిట్యూట్ అవుతుంది. తర్వాత స్టెప్ వాల్యూ 2 ఇచ్చావు కాబట్టి ఏమవుతుంది, 1 ఇడిచిపెట్టి 2 అనేది దీనికి సబ్స్టిట్యూట్ అవుతుంది. తర్వాత 3 అనేది ఇడిచిపెట్టి 4 అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. తర్వాత 5 అనేది ఇడిచిపెట్టి 6 అనేది సబ్స్టిట్యూట్, అలా. ఓకేనా. సో అలా అన్నమాట. ఇది మీకు ఫర్ లూప్, దాని ఎగ్జాంపుల్. సో ఇలాగ మీకు క్లియర్గా ఇచ్చాను ఇక్కడ. ఎగ్జాంపుల్ 2, ఎగ్జాంపుల్ 3, ఎగ్జాంపుల్ 4 కూడా ఇచ్చాను ఫర్ లూప్కి. మీకు ఇక్కడ ఫర్ లూప్ ఎగ్జాంపుల్ చిన్నగా ఉందనుకుంటే ఈ ఎగ్జాంపుల్స్ కూడా రాసేయచ్చు. కొంచెం స్టెప్ వాల్యూ ఇచ్చేసి రాశాను నేను. స్టెప్ వాల్యూ స్టాప్ వాల్యూ 5 ఇచ్చాను ఇక్కడ. స్టార్ట్ వాల్యూ 1, స్టాప్ వాల్యూ 5, స్టెప్ వాల్యూ 2 ఇచ్చాను. తర్వాత స్టాప్ వాల్యూ కూడా ఇచ్చి మనం ఫర్ లూప్ రాయొచ్చు. తర్వాత నెగిటివ్ ఇండెక్స్తో కూడా రాయొచ్చు మనం. స్టార్ట్ వాల్యూ 5, స్టాప్ వాల్యూ, స్టెప్ వాల్యూ అలా కూడా రాయొచ్చు. అంటే ఒక్కొక్కటి డిక్రీజ్ అవ్వకుండా వస్తుంది. స్టార్ట్ వాల్యూ 5 కాబట్టి ఒకటి డిక్రీజ్ చేస్తే 4 అవుతుంది, ఇంకోటి డిక్రీజ్ చేస్తే 3. సో అలా ఉంటుంది అన్నమాట. 5, 4, 3, 2, 1 రివర్స్ ప్రింట్ అవుతుంది, -1 ఇచ్చేసాం కాబట్టి స్టెప్ వాల్యూ. సో ఇక్కడ స్టాప్ రెండే ఉంటే స్టాప్, దాని పక్కన ఇంకోటి పెడితే స్టెప్ వాల్యూ అవుతుంది. ఇక్కడ ఇచ్చాను స్టాప్, స్టెప్ వాల్యూ 2 ఇచ్చాము. ఇక్కడ స్టెప్ వాల్యూ ఏమీ లేదు, స్టార్ట్ ఒకటి, స్టాప్ ఒకటి ఇచ్చాము. 1 దగ్గర స్టార్ట్ అయ్యి 4 వరకు ప్రింట్ అవుతుంది. ఓకేనా. అండ్ మీకు బ్రేక్ అండ్ కంటిన్యూకి కూడా మీకు సింటాక్స్ ఇచ్చాను, ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఓకేనా. అండ్ బ్రేక్ కంటిన్యూకి సింటాక్స్ ఎగ్జాంపుల్. సో మీరు డెఫినేషన్ అంటే జస్ట్ ఒక లైన్ రాస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా మెయిన్గా ఏంటంటే సింటాక్స్ ఎగ్జాంపుల్. సింటాక్స్ ఏం లేదు, జస్ట్ బ్రేక్ సింటాక్స్ అంతే. దీనికి సింటాక్స్ కంటిన్యూ. ఓకేనా. అండ్ ఎగ్జాంపుల్ ఒకటి రాసేస్తే సరిపోతుంది. ఎగ్జాంపుల్ డెఫినేషన్ అంటే అవసరం, జస్ట్ ఈ ఒక 2 లైన్స్ రాస్తే సరిపోతుంది, ఇక్కడ ఒక 1 లైన్. దీనికి ఎగ్జాంపుల్ కంటిన్యూకి. ఇది పాస్కి అంటే సింటాక్స్, ఇది పాస్కి సింటాక్స్ ఇది. ఎగ్జాంపుల్ అంటే పాస్కి ఏమి ఉండదు, జస్ట్ మనం ఫర్ లూప్ రాసేటప్పుడు పాస్ అని పెడితే పాస్ అయిపోతుంది అన్నట్టు. ఇది డెఫినేషన్. సో ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. ఏదో ఒక ఫంక్షన్ రాసి, సో ఈ ఫంక్షన్ మీరు ఒక ప్రోగ్రామ్ రాసేటప్పుడు మధ్యలో ఒక ఫంక్షన్ వస్తే ఆ ఫంక్షన్కి ఏం రాయాలో మీకు ఫంక్షన్ మనం తర్వాత రాద్దాం ఇది అనుకున్నప్పుడు పాస్ అని పెడితే అది ఎర్రర్స్ ఏం రాకుండా కిందకి పాస్ అయిపోతుంది అనమాట. సపోజ్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ A = 10, B = 20. ఇఫ్ A > B పాస్ అన్నాం. సో ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే A > B అంటే ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేద్దాము అనుకున్నాం అనుకో. సపోజ్ ఏం ప్రింట్ చేయాలో మనకు తెలియదు, సో తర్వాత చూద్దాం మనం అని చెప్పేసి అనుకుంటే అప్పుడు ఇక్కడ పాస్ అని పెట్టేసి నెక్స్ట్ దానికి కంటిన్యూ అయిపోవచ్చు. సో ఇఫ్ A > B పాస్, ఎల్స్ ప్రింట్ B ఈజ్ బిగ్. అంటే యాక్చువల్గా మనం ఏం రాయొచ్చు, ఇఫ్ A > B ప్రింట్ A ఈజ్ బిగ్, ఎల్స్ ప్రింట్ B ఈజ్ బిగ్ అని రాయొచ్చు. A > B అంటే A అనేది బిగ్ అన్నట్టే కదా. సో ప్రింట్ A ఈజ్ బిగ్, ఎల్స్ ప్రింట్ B ఈజ్ బిగ్ అని రాయొచ్చు. కాకపోతే మనం ఇక్కడ పాస్ అని పెట్టినాం. సో తర్వాత రాద్దాం, ఇక్కడ ఇప్పుడు ఏం రాద్దాం అనేది తర్వాత డిసైడ్ అయ్యి రాద్దాం అనుకుంటే అప్పుడు మనం ఏం చేసేయచ్చు అంటే ఇక్కడ పాస్ అని పెట్టేసేయచ్చు. మనకి ఏం ఎర్రర్స్ రాకుండా డైరెక్ట్ ప్రోగ్రామ్ అనేది ఏం ఎర్రర్స్ రాకుండా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అన్నట్టు. ఓకేనా. సో ఇప్పుడు ఫంక్షన్స్ చూద్దాం. ఫంక్షన్స్లో ఇది మీకు డెఫినేషన్, ఇది ఎగ్జాంపుల్ లెక్క. ఎట్లా అంటే మీకు యాక్చువల్గా ఇలా ఉంటుంది క్వశ్చన్ అనేది. ఓకేనా. ఫంక్షన్ టు యాడ్ 2 నెంబర్స్.
సో ఎలా అంటే డెఫ్ అనే కీవర్డ్ మనం ఖచ్చితంగా వాడాలి పైథాన్కి. డెఫ్ అనేది వాడి ఫంక్షన్ నేమ్ రాసి a, b అని పెట్టేసేయాలి. సో సమ్ ఈక్వల్ టు a ప్లస్ b రిటర్న్ సమ్. ఓకేనా. ఇప్పుడు a ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అన్నాం. b ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సెకండ్ నెంబర్ అన్నాం. సో రిజల్ట్ ఈక్వల్ టు యాడ్ ఆఫ్ a, b ఫంక్షన్ కాలింగ్ అన్నట్టు దీన్ని ఫంక్షన్ కాలింగ్ అని అంటాం మనం దీన్ని. ఓకేనా. సో ప్రింట్ రిజల్ట్ అంటే రిజల్ట్ ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ రిజల్ట్ వేరియబుల్ ఇది. సో ఇది జస్ట్ స్ట్రింగ్లో పెట్టాము. రిజల్ట్ ఈక్వల్ టు రిజల్ట్ ఏం వాల్యూ వస్తే వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఈ ఫంక్షన్ ఇలా క్రియేట్ చేసాము. ఇది యాక్చువల్ ప్రోగ్రాము. సో ఇది మొత్తం కలిపి క్వశ్చన్ మీరు ఇది మొత్తం రాయాలి ఎగ్జాంపుల్ రాయాలనుకుంటే. ఫంక్షన్ కాల్ చేస్తున్నాం ఇక్కడ మనం ఏ ఫంక్షన్ని ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఏను బీని పాస్ చేస్తున్నాం. ఏ వాల్యూ ఇక్కడ మనం యూజర్ ఇస్తారు అన్నట్టు ఈ బీ వాల్యూ ఇస్తాడు. సో ఫంక్షన్ కాల్ చేసి a, b పాస్ చేస్తున్నాం. ఫంక్షన్ కాల్ అవుతుంది, a, b పాస్ అవుతుంది. సో సమ్ ఈక్వల్ టు a అనే వాల్యూ 2, b అనే వాల్యూ 3 ఉన్నాయనుకో 2 + 3 5. ఇక్కడ రిటర్న్ 5 అంటున్నాం. రిటర్న్ 5 అంటే ఈ 5 ఎక్కడ రిటర్న్ అవుతుంది, ఇక్కడికి రిటర్న్ అవుతుంది 5. సో రిజల్ట్ ఈక్వల్ టు 5 అవుతుంది. సో ప్రింట్ రిజల్ట్ అంటే 5 అనేది ప్రింట్ అవుతుంది. సో మీకు నోట్స్ ఇవ్వడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్ రీజన్ అదే. కాకపోతే మీకు నోట్స్ అర్థం కావడం కోసం ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పడం కోసం నేను చెప్తున్నాను క్లియర్గా. సో టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫంక్షన్ అనమాట. సో ఫంక్షన్స్లో ఏమేమి ఆర్గ్యుమెంట్స్ ఉంటాయంటే ఒకటి రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటారు. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అన్న రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్స్ అన్న ఇది రాసేయాలి. అండ్ ఇది చిన్నగా ఒక డెఫినేషన్ అనమాట. పెద్దగా డెఫినేషన్ అంటే ఎట్లా అంటే జస్ట్ మీ ఒక 2 లైన్స్ రాసేసి ఎగ్జాంపుల్ రాస్తే మీకు సరిపోతుంది. ఓకేనా. మీకు అర్థం కావడం కోసం ఇక్కడ రాశాను. ఫంక్షన్ డెఫినేషన్ అంటారు దీన్ని. ఫంక్షన్ డెఫినేషన్ ఆర్ క్రియేషన్. ఫంక్షన్ ఇలా డెఫినేషన్ చేస్తాము అంటే ఫంక్షన్ ఇలా క్రియేట్ చేస్తాము. ఇది ఫంక్షన్ కాల్ అంటాము. సో ఇది ప్రోగ్రామ్, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇది అవుట్పుట్ వస్తుంది. ఓకేనా. అండ్ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇది జస్ట్ ఒక 2 లైన్స్ రాసేసి ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. ఓకేనా. అండ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ అంటే ఇవి నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద ఫంక్షన్ డెఫినేషన్ నీడ్ నాట్ బి సేమ్ యాజ్ సో నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద ఫంక్షన్ కాల్. సో ఇలా డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్కి ఎగ్జాంపుల్ 2 లైన్స్ రాసేసి ఇది ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. అవుట్పుట్ అనేది మీరు రాయకపోయినా నడుస్తుంది ఎగ్జామ్లో. జస్ట్ ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. అవుట్పుట్ రాయని అవసరం లేదు ఎగ్జామ్లో. ఓకేనా. రాయాలనుకుంటే రాసుకోవచ్చు, కానీ జస్ట్ ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. అండ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్కి సో ఇది డెఫినేషన్, ఇది ప్రోగ్రామ్. ఓకేనా. అండ్ అనానిమస్ ఫంక్షన్స్ అని ఉంటాయి పైథాన్లో. సో దీంట్లో మీరు అనానిమస్ ఫంక్షన్స్ అని ఇస్తే ఈ పాయింట్స్ రాసేసి ఈ సింటాక్స్ జస్ట్ ఏంటంటే లాంబ్డా ఆర్గ్యుమెంట్స్ ఎక్స్ప్రెషన్, ఇది సింటాక్స్. ఓకేనా. ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. సో లాంబ్డా అని పెట్టేసి ఇవి ఆర్గ్యుమెంట్స్ ఇచ్చేసి ఎక్స్ప్రెషన్ ఏంటి x+y, ఆర్గ్యుమెంట్స్ ఏంటి x, y, లాంబ్డా. సో లాంబ్డా అనే ఫంక్షన్ ఇలా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి. సో a ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ b ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని చెప్పేసి మనం ఎంటర్ వాల్యూ ఆఫ్ a ఎంటర్ వాల్యూ ఆఫ్ b అని పెడుతున్నాం కదా. సో ఏంటంటే ఇది మనం యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం. సో ఇది ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఉంటుంది. మీకు ఈ 2 లైన్స్ ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఉంటాయి. ఒకవేళ యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకుంటే. సో ఇప్పుడు మనం యూనిట్ 2లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చూస్తున్నాము. సో ట్రై ఎక్సెప్ట్ అనేది ఎలా రాయాలి అనేది మనం ఇక్కడ రాసాం. ఓకేనా. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇది హౌ టు హ్యాండిల్ సింగిల్ ఎక్సెప్షన్ అంటే ఇది రాయాలి. హౌ టు హ్యాండిల్ సింగిల్ ఎక్సెప్షన్కి ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను మీకు నేను. హౌ టు హ్యాండిల్ ఈ అవుట్పుట్స్ అనేవి మీరు ఎగ్జామ్లో రాయని అవసరం లేదు. ఓకేనా. అవుట్పుట్స్ అనేవి ఎగ్జాంపుల్లో రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. మీకు అర్థం కావడం కోసం ఇచ్చాను. అండ్ ఎగ్జాంపుల్ 3 కూడా ఇచ్చాను, హౌ టు హ్యాండిల్ సింగిల్ ఎక్సెప్షన్ అనే దానికోసం. ఓకేనా. సో హౌ టు హ్యాండిల్ మల్టిపుల్ ఎక్సెప్షన్స్ అంటే ఇది ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి, ఇలా రాయాలి. ఓకేనా.
జీరో డివిజన్ ఎర్రర్ ఇదొక ఎక్సెప్షను, ఇదొక ఎక్సెప్షను, ఇదొక ఎక్సెప్షన్. ఇక్కడ మల్టిపుల్ ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. సో మనకు ఎర్రర్ వచ్చినప్పుడు ఆ ఎర్రర్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది, జీరో డివిజన్ ఎర్రర్ వస్తే ఇది హ్యాండిల్ చేస్తుంది. సో ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అనే ఎర్రర్ వస్తే ఇది హ్యాండిల్ చేస్తుంది. టైప్ ఎర్రర్ వస్తే ఇది హ్యాండిల్ చేస్తుంది అన్నట్టు. సో ఈ ప్రింట్ అవుతుంది అన్నట్టు. ఇలా మనము యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే సింగిల్ ఎక్సెప్షన్ ఉంది చూడండి మీరు. జస్ట్ ఇక్కడ సింగిల్ ఎక్సెప్షన్ ఇవి A/B అండ్ సింగిల్ ఎక్సెప్షన్స్ ఇవన్నీ మీరు చూడండి. ఇక్కడ సింగిల్ ఎక్సెప్షన్ అనమాట. సో అంటే ఇప్పుడు A అనేది సో A/B 0/something is 0. ఓకేనా, 0/something. A వాల్యూ 0 అయ్యి B వాల్యూ 5 పెట్టామనుకో, ఓకే, సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ కదా. సో అలా అన్నట్టు. సో ఇక్కడ స్టార్టింగ్లో ఇచ్చిన ఎగ్జాంపుల్కి మీకు అదే చెప్పాను. స్టార్టింగ్లో యూనిట్ 2లో మీకు స్టార్టింగ్ ఇచ్చిన ఒక ఎగ్జాంపుల్కి న్యూమరేటర్ 10 డినామినేటర్ 0 ఇస్తే ఏమవుతుంది, మనం ఇక్కడ ఏం ప్రింట్ చేసాము చూడండి. రిజల్ట్ ఈక్వల్ టు న్యూమరేటర్ బై డినామినేటర్ అని పెట్టాము. సో న్యూమరేటర్ 10 డినామినేటర్ 0 ఇచ్చాము. సో 10/0 అంటే ఒక ఎక్సెప్షన్ వస్తుంది. ఏంటది, ఎర్రర్ వస్తుంది. యాక్చువల్గా 10/0 అంటే ఇన్ఫినిటీ అన్నట్టు. 0/something పెడితే 0 వస్తుంది. ఇక something/0 పెడితే మనకి ఇన్ఫినిటీ వస్తుంది అనమాట. సో దాన్ని మనకి ఎర్రర్ వస్తుంది ప్రోగ్రామ్లో. ఎర్రర్ మనం రాకుండా ఈ ఎక్సెప్ట్ అనే కీవర్డ్ పెట్టేసి ఇది రాస్తున్నాం అనమాట. సో ట్రై అనే కీవర్డ్ పెట్టేసి ఇదంతా ప్రోగ్రామ్ రాసి ఎక్సెప్ట్ అనే కీవర్డ్ పెట్టి ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండిల్ చేస్తున్నాం అనమాట. ఎర్రర్ రాకుండా ఇది ప్రింట్ అవుతుంది అనమాట. సో కింద ప్రోగ్రామ్ ఎండ్స్ అని చెప్పేసి పెడుతున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఇలా ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ ఫస్ట్ యొక్క ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. అలా కాకుండా ఇది రాస్తా అంటే ఇది కూడా రాయండి, నో ప్రాబ్లం. అండ్ మల్టిపుల్ ఎక్సెప్షన్స్కి ఈ ప్రోగ్రామ్ రాసేసినా సరిపోతుంది. అలా కాకుండా మీకు ఇంకోటి కూడా ఇచ్చాను ఎగ్జాంపుల్స్. అండ్ మీకు ఎక్సెప్షన్స్ మీకు ఇది 2 మార్క్స్ ఆన్సర్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది మేబీ. ఏంటంటే బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్ ఏమేమి ఉన్నాయి చెప్పేసి అంటే ఇవన్నీ మీరు రాసేయచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ 3 ఇది దీనిది. ఎగ్జాంపుల్ 3 అనేది ఏంటంటే మీకు ఇక్కడ ప్లేస్ ఉందని చెప్పేసి ఒక 2 మార్క్ ఆన్సర్ రాశాను. యాక్చువల్గా ఈ హౌ టు హ్యాండిల్ మల్టిపుల్ ఎక్సెప్షన్స్ ఉంది కదా, సో దానికి ఇది ఎగ్జాంపుల్ 3 కూడా రాశాను అనమాట. ఇలా కూడా ఉంటుంది. సో రైజింగ్ ఎక్సెప్షన్ ఇన్ పైథాన్ అనేది ఇలా ఎక్సెప్షన్ ఎలా రైజ్ చేయాలనే దానికి. సో కొంచెం రైజ్ కీవర్డ్ మీద మీకు ఏమైనా క్వశ్చన్ వస్తే సో ఇది రాసేయండి, ఈ ప్రోగ్రామ్ రాసేయండి, అవుట్పుట్ అవసరం లేదు. ఇది కూడా ఎగ్జాంపుల్ 2 ఇచ్చాను. ఈ ప్రోగ్రామ్ రాసేయండి. రెండిట్లలో ఏ ప్రోగ్రామ్స్ అయినా రాయొచ్చు. అండ్ యూజర్ డిఫైన్డ్ ఎక్సెప్షన్స్ అని కూడా ఉంటాయి మనకు. సో దానికి ఇది ప్రోగ్రామ్ అనమాట, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఎగ్జాంపుల్లో వస్తే మోస్ట్లీ మీకు ఆన్సర్స్ పడిపోతాయి, మ్యాక్సిమం మార్క్స్ పడిపోతాయి. అండ్ మీకు ఒకవేళ డెఫినేషన్ కూడా రావాలి అనుకుంటే ఒక 2 లైన్స్లో రాస్తే సరిపోతుంది. ఓకేనా. అండ్ యూనిట్ 2లో మనము యూనిట్ 2 ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఏంటంటే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఇన్ పైథాన్ బై యూజింగ్ ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్, ఫైనల్లీ ఈ 4 కీవర్డ్స్ యూజ్ చేసి ఒకటే ప్రోగ్రామ్ మనం ఇక్కడ రాస్తున్నాం అన్నట్టు. సో ఈ ఒక్కొక్క కీవర్డ్కి ఒక్కొక్క ప్రోగ్రాము ఎగ్జాంపుల్ కింద నేను రాయలేను అని అనుకుంటే అన్ని కీవర్డ్స్కి కలిపి ఒకటే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తాను మీకు ఈజీగా ఉండడం కోసం. సో మీరు అదైనా కూడా రాసేయచ్చు. కాకపోతే సో ట్రై కీవర్డ్కి ఒక ఎగ్జాంపుల్ రాయండి, మోస్ట్లీ ట్రై అండ్ ఎక్సెప్ట్ కలిపి ఒక ప్రోగ్రామ్ రాయండి అని చెప్పేసి అంటారు. అలా వచ్చినప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ రాసిన సరిపోతుంది. ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్, ఫైనల్లీ 4 కీవర్డ్స్కి కలిపి ఒక ప్రోగ్రామ్ రాయనంటే అయినా కానీ ఈ ప్రోగ్రామ్ రాసిన సరిపోతుంది. సో మోస్ట్లీ రెండింటికి కలిపి అడుగుతారు. 4 కలిపి అడిగినా కానీ మీరు ప్రోగ్రామ్ రాసేయచ్చు. సో మీరు ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి ఏ క్వశ్చన్ వచ్చినా కానీ ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. ఈ ముందు ఉన్నాయి మొత్తం నేను గుర్తుపెట్టుకోలేను, సెకండ్ యూనిట్లో స్టార్టింగ్ నుంచి నేను ఏమైతే చెప్పానో ఈ ముందు ఉన్నాయి మొత్తం నేను గుర్తుపెట్టుకోలేను అని అనుకుంటే అప్పుడు
మీరు సింపుల్గా ఈ ఒక్క క్వశ్చన్ రాసేస్తే సరిపోతుంది. ఓకేనా. అండ్ మీరు ఒకటే ముందు ఒకవేళ మీకు ఇంకా రాయాలనుకుంటే ముందు చెప్పిన క్వశ్చన్స్ కూడా ఏదైనా ఒకటి రాసేయండి. సింగిల్ ఎక్సెప్షన్ కానీ సింగిల్ ఎక్సెప్షన్, మల్టిపుల్ ఎక్సెప్షన్స్ అని చెప్పేసి చెప్పాను కదా. హౌ టు హ్యాండిల్ సింగిల్ ఎక్సెప్షన్స్, హౌ టు హ్యాండిల్ మల్టిపుల్ ఎక్సెప్షన్స్ అని. సో దానికి ఒక ఎగ్జాంపుల్, దీనికి ఒక ఎగ్జాంపుల్ రాసి ఒక ఎగ్జాంపుల్ రాస్తే ఇంకా బాగుంటుంది. సో అది. అండ్ ఇంట్లో ఫైల్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి కూడా ఉంటుంది. సో ఇది ఫైల్ హ్యాండ్లింగ్ ఎలా అనేది నేను చెప్పాను, మీకు క్లియర్గా రాశాను చూడండి. ఒక ఫైల్ని ఎలా యాక్సెస్ చేయాలి అని చెప్పేసి, ఇది రీడ్ మోడ్, ఇది రైట్ మోడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు క్లియర్గా చూపించడం జరిగింది. అండ్ చూడండి, అపెండ్ మోడ్లో మనకు క్లియర్గా ఎగ్జాంపుల్తో కూడా మీకు ఇచ్చాను నేను చూడండి. అండ్ ఫైల్స్, టెక్స్ట్ ఫైల్స్, బైనరీ ఫైల్స్, మోడ్స్ ఇవన్నీ కూడా ఇచ్చాను. సో మీరు ఇది నేను చెప్పినట్టు క్లియర్గా రాస్తే కనుక మొత్తం ప్రిపేర్ అయితే, ఇందులో ఉన్న ప్రతి ఒక్క క్వశ్చన్ ప్రిపేర్ అయితే కనుక మీకు ఈజీగా 90 ఎబోనే వస్తుంది. ఫైల్ హ్యాండ్లింగ్, రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ అని చెప్పేసి మళ్ళీ మీకు రాసాను చూడండి. ఇక్కడ చూడండి, ఫైల్ హ్యాండ్లింగ్లో మీకు ఇది థియరీ పార్ట్ ఇలా కూడా రాయొచ్చు. లేకపోతే ఫైల్ హ్యాండ్లింగ్ మీకు అది కొంచెం టఫ్ ఉంది అనుకుంటే ఇలా కూడా రాసేయచ్చు. ఫైల్ హ్యాండ్లింగ్ బెస్ట్. మీరు ఏంటంటే ఇది రాసేయండి, నాకు టైం లేదు, చదువుకున్నంత టైం లేదు, తొందరగా కంప్లీట్ అవ్వాలనుకుంటే ఫైల్ హ్యాండ్లింగ్ సింపుల్గా ఇది రాసేయండి. ఇది ఓకేనా. రెండు రాస్తే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ వరకు. అండ్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఇన్ పైథాన్ అని చెప్పేసి, ఇది నేను జస్ట్ ఏంటంటే ఇవే ఇప్పుడు ఏంటంటే రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్ అని చెప్పేసి ఇక్కడ రాశాను కదా, ఇవే యాక్చువల్గా ఇక్కడ రాద్దామని అనుకున్నాను కదా, ఇది కాదు యాక్చువల్గా. ఇంతకుముందు ఒక 2 పేపర్స్ ఇట్స్ పెట్టి ఇక్కడ రాయడం జరిగింది, అందుకనే రాశాను. మీరు పట్టించుకోని అవసరం లేదు. ఆ ముందు ఉన్నది ఇది అండ్ మాడ్యూల్స్. సో మీకు నోట్స్లో ఎక్కడెక్కడ ఏముంది క్లియర్గా అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను, ఈ వీడియో చేస్తున్నాను. సో క్లియర్గా నోట్స్ చూడండి. పీడిఎఫ్ పెట్టచ్చు, కానీ పీడిఎఫ్ పెడితే మీకు అర్థం కాదు. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్తే మీకు అర్థమవుతుంది. సో మాడ్యూల్స్, ఈ మాడ్యూల్స్ అనే కాన్సెప్ట్లో సో ఇది యూజర్ డిఫైన్ మాడ్యూల్, బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అని ఉంటాయి. యూజర్ డిఫైన్ మాడ్యూల్స్ అంటే ఇది డెఫినేషన్, ఎగ్జాంపుల్, అండ్ డెఫినేషన్, ఇంపోర్ట్ స్టేట్మెంట్, ఎగ్జాంపుల్. సో దీంట్లో మీకు ఏంటంటే ఇంపోర్ట్ స్టేట్మెంట్ అని ఉంటుంది, తర్వాత ఫ్రమ్ ఇంపోర్ట్ అని ఉంటుంది, తర్వాత దానికి ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు నేను, ఎగ్జాంపుల్స్ 2 క్లియర్గా అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇచ్చాను. సో అండ్ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్లో మీకు ఇది డెఫినేషన్, ఇది ఎగ్జాంపుల్. సో ఇవి ఏంటంటే ఒక బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అన్నట్టు. ఇవి మ్యాథ్, ర్యాండమ్, ఓఎస్, డేట్ టైమ్, జేసన్, సిఎస్వి ఇవన్నీ బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ అనమాట. ఓకేనా. అండ్ ర్యాండమ్ మాడ్యూల్లో మీకు ఇలా ఉంటుంది ఎగ్జాంపుల్స్. ఓఎస్ మాడ్యూల్ కూడా ఇచ్చాను చూడండి, థర్డ్ వన్. అండ్ డేట్ అండ్ టైమ్ మాడ్యూల్, ఇది ఎగ్జాంపుల్స్ మీకు చాలా ఇచ్చాను నేను. అండ్ ఇక్కడ యూనిట్ 3 వచ్చేసరికి క్లాసెస్, ఆబ్జెక్ట్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ మీదనే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ మీకు ఏంటంటే క్లాసెస్, ఆబ్జెక్ట్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్ మీద ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను. సో ఈ ప్రోగ్రామ్ మీరు రాసేస్తే మంచి ఇంప్రెషన్ పడుతుంది ఏంటంటే ఇన్విజిలేటర్కి. సో ఇతనికి పైథాన్ అనేది చాలా బాగా వచ్చు అని చెప్పేసి ఒక ఇంప్రెషన్ అనేది పడిపోతుంది. అండ్ దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను మీకు నేను. అండ్ మీకు డైరెక్ట్గా ఎగ్జాంపుల్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ క్లాసెస్, ఆబ్జెక్ట్స్, మెథడ్స్ అండ్ కన్స్ట్రక్టర్స్ ఈ 4 కలిపి మీకు ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో మీకు ఈ 4 టాపిక్స్ మీదనే మోస్ట్లీ యూనిట్ 3 అనేది ఉంటుంది. సో ఈ 4 టాపిక్స్
మీకు 4 టాపిక్స్ మీద ఏ క్వెషన్ వచ్చినా గానీ రైట్ ఎ ప్రోగ్రామ్ అబౌట్ క్లాసెస్ లేకపోతే రైట్ ఎ ప్రోగ్రామ్ అబౌట్ ఆబ్జెక్ట్స్ అన్నా, మెథడ్స్ అన్నా, లేకపోతే కన్‌స్ట్రక్టర్స్ అన్నా గానీ మీరు ఈ ప్రోగ్రామ్ ఓకేనా? ఈ 2 ప్రోగ్రామ్స్ రాస్తే సరిపోతది. అండ్ వాటికి మీకు నేను ఇక్కడ డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కాబట్టి వాటికి ఇక్కడ నేను డెఫినిషన్ కూడా ఇచ్చాను. క్లాస్ అంటే ఏంటిది, మెథడ్ అంటే ఏంటిది, కన్‌స్ట్రక్టర్ అంటే ఏంటిది అనేది మీకు క్లియర్‌గా ఇచ్చాను మీకు. వాటి డెఫినిషన్ కూడా ఇచ్చాను. సో, ఈ డెఫినిషన్ క్లాస్ అనే డెఫినిషన్ రాసి మీరు ఈ ప్రోగ్రామ్ రాసేయచ్చు. ఓకేనా? క్లాస్ అనే డెఫినిషన్ రాసి ప్రోగ్రామ్ రాసేయచ్చు. ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అండ్ రైట్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని అంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి మీకు ఇక్కడ ఇచ్చిన క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ గురించి ఇదన్నమాట. ఈ థియరీ పార్ట్ రాసేసి అప్పుడు ఇది క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ అన్నమాట. ఓకేనా? అండ్ మెథడ్స్ అండ్ కన్‌స్ట్రక్టర్ గురించి వస్తే ఈ ప్రోగ్రామ్ రాయండి. మెథడ్స్ అండ్ కన్‌స్ట్రక్టర్స్ గురించి వస్తే ప్రోగ్రామ్ రాయండి. ఇది కన్‌స్ట్రక్టర్, ఇది మెథడ్స్ అండ్ కన్‌స్ట్రక్టర్స్ గురించి వస్తే ఈ ప్రోగ్రామ్ రాయండి. ఓకేనా? అండ్ దానికి థియరీ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది, మెథడ్స్, కన్‌స్ట్రక్టర్స్. ఓకేనా? సో, ఇవి రాస్తే సరిపోతుంది. మెథడ్స్ గురించి, కన్‌స్ట్రక్టర్ గురించి మీరు క్లియర్‌గా థియరీ పార్ట్ రాసి దానికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇక్కడ ఉంది, ఇది రాసేయండి. ఇది నేను 6 మంత్స్‌లో ప్రిపేర్ చేసిన నోట్స్ మీకు జస్ట్ ఒక వీడియోలో పెట్టేసి చెప్తున్నాను మీకు ఈజీగా కావడం కోసం. ఇన్హెరిటెన్స్ గురించి ఒక థియరీ పార్ట్ మేము రాశాను. అందులో ఎన్ని టైప్స్ ఉంటాయి, సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, మల్టిపుల్, హైరార్కియల్. ఓకేనా? సింగిల్ ఇన్హెరిటెన్స్కి ఇంకో ఎగ్జాంపుల్ ప్రోగ్రాము, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్కి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రాము, అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్కి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రాము, హైరార్కియల్ ఇన్హెరిటెన్స్కి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రాము ఇచ్చాను. అండ్ మనకు పైథాన్లో మెథడ్ ఓవర్ రైడింగ్ అని కూడా ఉంటుంది. సో, దానికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రాము. అండ్ డేటా హైడింగ్ అనేది మీకు మోస్ట్లీ 2 మార్క్స్కి రావచ్చు. 2 మార్క్స్కి వస్తే మీరు ఈ డెఫినేషన్ ఈ ప్రోగ్రామ్ రాసినా సరిపోతుంది. సో, కొన్నిసార్లు లాంగ్ ఆన్సర్ కూడా అడగచ్చు. ఓకేనా? అప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఒక డెఫినేషన్ రాసి డేటా హైడింగ్ అంటే ఏంటిది అనేది మీకు గూగుల్లో కొడితే వస్తుంది. డేటా హైడింగ్ అని ఒక డెఫినేషన్ రాసి ఈ ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? అండ్ లిస్ట్, ఇక్కడ లిస్ట్ గురించి మీకు కొంచెం థియరీ పార్ట్ రాసి దాని గురించి మీకు ఏంటంటే అలా కొన్ని ఆ లిస్ట్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి అపెండ్ ఎలా చేయాలి, అంటే క్రియేట్ ఎలా చేయాలి, ఐటమ్స్ ఎలా యాడ్ చేయాలంటే దాని లోపల సబ్ అన్నట్టు ఇది. సో, ఐటమ్స్ ఎలా యాడ్ చేయాలి అంటే అపెండ్ చేయొచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు అన్నమాట. క్రియేట్ ఎలా చేయాలి, ఐటమ్స్ ఎలా యాడ్ చేయాలి, ఇంకా ఎక్స్టెండ్ దాని లోపల సబ్ అన్నట్టు ఇవి సబ్ పార్ట్స్. యాడ్ ఐటమ్స్లో అపెండ్, ఎక్స్టెండ్, ఇన్సర్ట్. మీకు ఇక్కడ అపెండ్ ఇచ్చాను, ఇక్కడ ఎక్స్టెండ్ ఇచ్చాను, ఇక్కడ ఇన్సర్ట్ ఇచ్చాను. ఓకేనా? అండ్ ఇక్కడ వచ్చేసి మీకు రిమూవ్ ఐటమ్ అనేది ఉంటుంది, థర్డ్ వన్. సో, దీని రిమూవ్ ఐటమ్స్లో కూడా మీకు మళ్ళీ సబ్ ఉంటాయి అన్నట్టు, సబ్ పార్ట్స్. ఎలా రిమూవ్ చేయాలంటే రిమూవ్ అనే కీవర్డ్ వాడచ్చు, రిమూవ్ అనే మెథడ్ వాడచ్చు, పాప్ అనే మెథడ్ వాడచ్చు, డెల్ అనే కీవర్డ్ వాడచ్చు, క్లియర్ అనే మెథడ్ వాడచ్చు. సో, ఇలా రిమూవ్ ఆఫ్ అని బ్రాకెట్ ఉంటే మెథడ్స్ అన్నట్టు, డెల్ జస్ట్ అని ఉంటే కీవర్డ్ అన్నట్టు. ఇది మెథడ్, ఇట్లా ఉంటే మెథడ్. ఓకేనా? సో, రిమూవ్ ఐటమ్స్లో మీకు 4 ఉన్నాయి. దాని ముందు మీకు చెప్పింది ఏంటిది, యాడ్ ఐటమ్స్లో కూడా మీకు 3 ఉన్నాయి. క్రియేట్లో ఒకటే ఉంది, ఎలా క్రియేట్ చేయాలనేది ఒకటి ఉంది. ఐటమ్స్ ఎలా యాడ్ చేయాలంటే సబ్ పార్ట్స్ 3 ఉన్నాయి. తర్వాత రిమూవ్ ఐటమ్స్ ఏంటంటే మళ్ళీ 4 ఉన్నాయి మీకు, ఎలా రిమూవ్ చేయాలని చెప్పేసి. సో, ఒక్కొక్క దానికి పనికి వస్తుంది అనమాట. 4 రాయాల్సింది మీరు, 4కి రిమూవ్, పాప్. సో, ఇలా అలాగా జస్ట్ 2 మార్క్స్కి వస్తే సింపుల్గా ఒక లిస్ట్కి ఒక డెఫినేషన్ రాసేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇలా కౌంట్ ఆపరేషన్ అన్నట్టు ఇవన్నీ
రిమూవ్ ఐటమ్ తర్వాత మీకు వచ్చేసి ఫోర్త్ వన్ సార్ట్ లిస్ట్ని ఎలా సార్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉంది. ఒకవేళ లిస్ట్ని ఎలా సార్ట్ చేయాలి అని చెప్పేసి అడిగితే 2 మార్క్స్కి మీరు ఇది రాస్తే సరిపోతుంది. ఓకేనా. అండ్ కౌంట్ ఆపరేషన్ ఇది 5th వన్. ఇండెక్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇది ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలని చెప్పేసి. మోడిఫైయింగ్ ఎలిమెంట్స్, స్లైసింగ్ అంటే ఏంటనే వచ్చే అవకాశం ఉంది 2 మార్క్స్కి. సో ఈ ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. టుపుల్ అంటే ఏంటి డెఫినేషన్ ఇచ్చాను. 2 మార్క్స్కి వస్తే జస్ట్ ఈ 2 లైన్స్ రాస్తే సరిపోతుంది. అలా కాదు టుపుల్ ఎలా సో 2 మార్క్స్ లాంగ్ ఆన్సర్ వస్తే సో ఈ ఒక ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చాను, పెద్దగా ఉంది అనుకోకండి. సో టుపుల్ని ఎలా క్రియేట్ చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుంది. ఈ ఎగ్జాంపుల్ రాయని అవసరం లేదు, ఒక ఎగ్జాంపుల్ సరిపోతుంది. సో టుపుల్లో ఎలిమెంట్స్ ఎలా యాక్సెస్ చేయాలి, టుపుల్ ఇమ్యూటబిలిటీ అంటే ఏంటిది, టుపుల్ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది కూడా మీరు చూడండి, లాంగ్ ఆన్సర్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. టుపుల్ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ అంటే ఏంటి అని చెప్పేసి అంటే టుపుల్ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ అని ఇచ్చి టుపుల్ డెఫినేషన్ అడగచ్చు. సో టుపుల్ ఎలా క్రియేట్ చేయాలి, టుపుల్ డెఫినేషన్ ఏంటి, ఎలా క్రియేట్ చేయాలి, అండ్ దాని టుపుల్ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ అంటే ఏంటిది చెప్పేసి అడగచ్చు. లేకపోతే దానికి మీకు ఎలా అంటే టుపుల్ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్కి 2 మార్క్స్ కూడా రావచ్చు. అండ్ టుపుల్ కాన్కాటినేషన్ అండ్ రిపిటేషన్కి ఇది టుపుల్ మెథడ్స్. ఇవి మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ అంటే ఇలా ఉంటాయి. కౌంట్ ఆఫ్, ఇండెక్స్ ఆఫ్, లెన్ ఆఫ్, మినిమం, మ్యాక్సిమం అనేది టుపుల్ మెథడ్స్. ఇవి సెట్స్ అన్నమాట. పైథాన్లో సెట్స్ గురించి మీకు ఒక ఇలా మీకు థియరీ పార్ట్ చిన్న ఇలా రాసి సరిపోతే 2 మార్క్స్కి వస్తే. అలా కాకుండా లాంగ్ ఆన్సర్కి వస్తే క్రియేట్ ఎలా చేయాలి, దాని యూనిక్నెస్. ఓకేనా. సెట్కి మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇది యాడ్ మెథడ్, రిమూవ్ మెథడ్, డిస్కార్డ్ మెథడ్, పాప్ మెథడ్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. సెట్ మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ ఇవి అలా అడిగితే మీరు సెట్ మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ అని అడిగితే ఇవన్నీ రాయాలి. ఇవన్నీ నేను ఎక్స్ట్రా ఇచ్చాను మీకు. సో మీరు అందులో జస్ట్ ఒక 8 రాస్తే సరిపోతుంది. 8 మార్క్స్ రావాలంటే 8 రాస్తే సరిపోతుంది. ఇవి సెట్ ఆపరేషన్స్. ఇవి మెంబర్షిప్ చెక్ ఎలా చేయాలి, ఓకేనా. ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలి సెట్లో. ఇది డిక్షనరీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇది డిక్షనరీ ఎలా క్రియేట్ చేయాలి, వాటి లోపల ఎలిమెంట్స్ ఎలా యాక్సెస్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను. ఈ థియరీ పార్ట్ ఇది. సో మోడిఫైయింగ్ డిక్షనరీస్, రిమూవ్ కీ వాల్యూ పేరు, డిక్షనరీ మెథడ్స్, ఇవన్నీ కీస్ ఆఫ్, వాల్యూస్ ఆఫ్, ఐటమ్స్ ఆఫ్, క్లియర్ ఆఫ్. సో ఇవన్నీ దీంట్లో మీరు ఒక 6 to 8 రాస్తే సరిపోతుంది. మీకు 8 మార్క్స్ ఆన్సర్ వస్తే 8 రాస్తే బెస్ట్. 8 రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఇది పైథాన్లో స్ట్రింగ్స్ గురించి వస్తే ఇవి స్ట్రింగ్ ఎలా క్రియేట్ చేయాలి, యాక్సెసింగ్ క్యారెక్టర్స్ ఇన్ ద స్ట్రింగ్ లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో స్ట్రింగ్ స్లైసింగ్ ఎలా ఉంటుంది, స్ట్రింగ్ కాన్కాటినేషన్, స్ట్రింగ్ ఫార్మాటింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ స్ట్రింగ్ మెథడ్స్, ఇవన్నీ స్ట్రింగ్ మెథడ్స్ అని అంటే ఇవన్నీ రాయాలి. ఓకేనా. స్ట్రింగ్ మెథడ్స్ అంటే ఇవన్నీ రాస్తే సరిపోతుంది. అండ్ అంతే అండి. అండ్ మీకు ఈ బుక్కి బ్యాక్ సైడ్ ఒక 2 క్వశ్చన్స్ ఎక్స్ట్రా రాశాను. అది మీరు చదవాలనుకుంటే చదవచ్చు. అది యూనిట్ 1 నుంచి చూడండి. ఏంటంటే సో యూనిట్ 1 నుంచి ఎక్స్ట్రా ఇది మీకు జస్ట్ నాకు అది సరిపోదు అనుకుంటే, ఎక్స్ట్రా ఎవరైనా చదువుదాము అనుకుంటే ఇది యూనిట్ 1లో కీవర్డ్స్ అండ్ దేర్ యూసేజ్ అని చెప్పేసి రాశాను. ఇది ఎక్స్ట్రా అన్నమాట. బ్రేక్ మీకు చూడండి, ఇవన్నీ మీకు ఇందులో బ్రేక్, కంటిన్యూ, ఈ స్టార్టింగ్ మీరు బ్రేక్, కంటిన్యూ అనే లాంగ్ ఆన్సర్కి మీకు థియరీ పార్ట్ లేదు కదా. సో ఆ థియరీ పార్ట్ ఇక్కడ నుంచి రాసుకోవచ్చు. మీరు జస్ట్ ఒక 1 లైన్ రాసేసి కంటిన్యూ ఏంటిది, సో డెల్ కీవర్డ్, ఎలిఫ్ కీవర్డ్కి, సో ఇలా ఎల్స్కి,
ఎక్సెప్ట్కి, ఫైనల్లీకి. సో ఇలా మీరు థియరీ పార్ట్ నుంచి తీసుకోవచ్చు. ఫ్రమ్కి, గ్లోబల్, ఇఫ్ కండిషన్కి, ఇంపోర్ట్, ఇన్, ఐఎస్ వీటన్నిటికీ జస్ట్ ఇలా ఒక ఓవర్లుక్ వేసేయండి. ఇన్ అంటే ఏంటిది ఇక్కడ చూడండి, ఇఫ్ అంటే ఏంటిది, ఇన్ అంటే ఏంటిది, ఈస్ అంటే ఏంటిది, ల్యాంబ్డా అంటే ఏంటిది, నాట్ అంటే ఏంటిది, ఆర్ అంటే ఏంటిది, పాస్ అంటే ఏంటిది చూడండి. రైస్ అంటే చిన్నగా రాశాను. సో మీకు చూస్తే ఏంటంటే ఒకవేళ 2 మార్క్స్కి ఆన్సర్ వస్తే జస్ట్ మీకు 2 మార్క్స్ ఈజీగా రాసేయచ్చు. నేను ఆపరేటర్స్ అనే క్వశ్చన్కి ఇక్కడ రాశాను. సో ఇది కూడా ఎక్స్ట్రానే, చదవాలనుకుంటే చదవచ్చు మీరు. ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది అసలు మీరు జస్ట్ ఒక ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటిది జస్ట్ ఒక అర్థం చేసుకొని వెళ్ళినా కానీ అక్కడ మీరు రాసేయచ్చు కదా. కంపారిజన్ ఆపరేటర్ అంటే ఏంటిది మొత్తానికి చదవకుండా కాకుండా జస్ట్ చూసుకొని వెళ్ళిపోతే మీరు అక్కడ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏంటి, బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటి, మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటే ఏంటివి. సో దీంట్లో ఒకటి, దాంట్లో ఒకటి, దాంట్లో రెండు రాసినా కానీ ఒకవేళ వస్తే బెటర్ కదా. అంతే అండి, ఇదే లాస్ట్. ఓకే, మీకు నా నోట్స్ కనుక నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.